అది 1903 సంవత్సరం. శ్రీరమణులు విరూపాక్ష గుడి వద్ద శిష్యులతో కూర్చుని ఉండగా చూడటానికి ఒక వేదాంతిలా ఉన్న వ్యక్తి వచ్చి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అని శ్రీరమణులను ఉద్దేశించి స్తుతించారు. వారి ఉద్దేశంలో శ్రీరమణులు కూడా తెల్లని కౌపీనం ధరించి స్వయంలో ఉండి శ్రీ మహావిష్ణువులా అన్నిటా వ్యాపించి ఉండి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలనే విఘ్నాలను అధిగమించి సాధకులకు ఎదురవుతున్న సర్వ విఘ్నాలను తొలగించువాడా అని అర్థం వచ్చేట్టు ఆ శ్లోకం పాడారు. ఆ మరుసటి సంవత్సరము కార్తీక మాస ఉత్సవాలలో ఆ వేదాంతి మళ్ళీ వచ్చి శ్రీరమణుల ముందు అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ 1000 శ్లోకాలు చెప్పారు. దాని పేరు శివసహస్ర అన్నారు. అది విన్న వారందరూ చాలా సంతోషించారు. ఇంత చక్కని శ్లోకాలను రచించిన ఈయన ఎవరు అనుకున్నారు. వారు కావ్యకంఠ గణపతి ముని. వారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారు. బెబ్బులి వద్ద కలువరాయి అగ్రహారానికి చెందినవారు. గణపతి ముని కారణజన్ములని చెప్పవచ్చు. 1878 సంవత్సరములో వారి తండ్రిగారు నరసింహశాస్త్రి గారు కాశీలో వినాయకుని ముందు జపం చేస్తూ ఉండగా ఒక్కసారి వినాయకుని విగ్రహంలో నుంచి ఒక చిన్న బాలుడు నడుచుకుంటూ వచ్చి వారిలో కలిసిపోయినట్లుగా అనుభూతి కలిగినది. ఆ రోజే వారికి పుత్ర సంతానం ప్రాప్తి అయిందన్న వార్త వచ్చింది. అప్పుడు వారు ఆ బిడ్డకు గణపతి అని నామకరణం చేశారు. 5 సంవత్సరాల ప్రాయం వరకు గణపతి చాలా సుస్థితో బాధపడుతూ ఉండేవాడు. మాట కూడా పలకకపోవటంతో పిల్లవాడిని మూగవాడు అని కూడా అనుకున్నారు. 6వ సంవత్సరంలో ఇనుము కడ్డీ కాల్చి వాత పెట్టడంతో పిల్లవానికి సర్వరోగాలు హరించుకుపోయాయి. మాట కూడా వచ్చింది. ఆ తరువాత విద్యాభ్యాసం ఆరంభించాడు. అతను ఏకసంతాగ్రాహి, అద్భుతమైన మేధ కలిగినవాడు. 10 ఏళ్ల వయస్సుకి ఎన్నో కావ్యాలు అభ్యసించి పంచాంగకర్త అయ్యాడు. అంటే ఒక పంచాంగాన్ని కూడా రచించగల శక్తి సంపాదించాడు. 12వ సంవత్సరానికి కవి మహాకవి కాళిదాసును అనుసరించి సంస్కృతంలో భృంగ సందేశం రచించారు. అనతి కాలంలోనే ఛందస్సు, వ్యాకరణం, కావ్యాలు, పురాణాలలో ప్రావీణ్యం పొందారు. ఒక అపూర్వ కవి, అష్టావధాని మరియు వక్తగా మంచి పేరు గడించారు. 1900 సంవత్సరంలో కాశీ నుండి నవద్వీపంలో జరుగుతున్న పండిత గోష్ఠిలో వారు పాల్గొన్నారు. ఆయన అపూర్వమైన ప్రజ్ఞకు కావ్యకంఠ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. అప్పటికి వారి వయస్సు కేవలం 20 సంవత్సరాలు. వారి 2వ సంకల్పం జపతపాలు అభ్యసించటం. వారు ఎన్నో దీక్షలు పొందారు. వారికి శివపంచాక్షరి మంత్రం అంటే అమిత ప్రీతి. గణపతి శాస్త్రి అనేక ఆగమ శాస్త్రాలు అభ్యసించారు. ఆధ్యాత్మిక గ్రంథాలను అవపోసన పట్టారు. వారికి 18వ ఏటే వివాహమైనది. వారి ఆధ్యాత్మిక చింతన వలన తండ్రిని, భార్యను అనుమతి అడిగి గోదావరి, నర్మదా నదీ తీరాలలో జపము అనగా తపస్సు ఆచరించటానికై బయలుదేరారు. భారతదేశంలో ఉన్న సర్వతీర్థస్థానాలన్నీ సుమారు 12 సార్లు దర్శించారు. అనేక దివ్యానుభూతులు కలిగినా వారికి శివదర్శనం జరగలేదని చింత ఎక్కువగా బాధించేది. వారణాసిలో ఒకసారి జగన్మాత వారి తపస్సుకి సంతసించి స్వప్నంలో వారికి అమృత ప్రసాదం ఇచ్చింది. అలాగే నాసిక్లో ఒకసారి గుడిలోని పూజారి గణపతి మునిని దొంగగా భావించి ఆ ఊరి జనాన్ని గణపతి మునిని కొట్టటానికి ఉసిగొల్పగా వారు ఆగ్రహంతో ఏ ఊరి జనమంతా వారిని శారీరకంగా బాధించారో వారందరూ కూడా ఆయనలాగే శారీరక బాధలు అనుభవించుగాక అని శపించారు. మాసం తిరగకుండానే అకాల వరదలు వచ్చి ఆ ప్రాంతవాసులందరూ ఇక్కట్లకు గురి అయ్యారు. గణపతి మునికి దివ్యశక్తులు ఉన్నా అవి వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎటువంటి ప్రయోజనము చేకూర్చలేకపోయాయి. గణపతి ముని 100 కోట్ల సార్లు శివపంచాక్షరి జపం ఆచరించటంతో పాటు 100 కోట్ల సార్లు శివపంచాక్షరి మంత్రాన్ని రాశారు. అయినా వారి ఆశయం సిద్ధించలేదు. 1904వ సంవత్సరంలో గణపతి మునిని వెల్లూరు తెలుగు పండితునిగా నియమించారు. అక్కడ కూడా వారు కొంతమంది శిష్యులను చేరదీసి
వారికి మంత్రజపాన్ని నేర్పుతూ సఫలీకృతం చేసుకోవాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కూడా వారికి సంతృప్తికరంగా అనిపించలేదు. 1907 సంవత్సరంలో మంత్రజపాన్ని చేసుకునేందుకు వారు అరుణగిరి చేరుకున్నారు. ఒకనాడు కృత్తికా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో గణపతి ముని తీవ్ర తపస్సాధనలో ఉండగా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అనే వాణి ఆయనకు వినిపించింది. వారు కళ్ళు తెరిచి చూశారు, కానీ అక్కడ ఎవరూ కనపడలేదు. ఇది ఒక అశరీరవాణిగా వారికి తోచింది. గణపతి ముని లేచి పంచాక్షరీ మంత్రం చేసుకుంటూ అరుణాచలేశ్వరుని ఆలయం వైపు నడవసాగారు. వారు ఆలయాన్ని సమీపించగానే అప్పటిదాకా ఏ కారణం వల్లనో ఆగిపోయిన బ్రహ్మరథం ఒక్కసారి కదిలింది. ఇది చూసి గణపతి ముని సాష్టాంగ నమస్కారం చేశారు. అయినా వారికి స్థిమితం చిక్కలేదు. మరుసటి రోజు మధ్యాహ్నము వారు శిష్యుని ఇంట కూర్చుని ఉండగా వారి మదిలో ఒక్కసారి బ్రాహ్మణ స్వామి మెదిలారు. ఎవరైతే ఆత్మజ్ఞానం కలిగి ఉన్నారో వారే తన సమస్యకు పరిష్కారం చూపగలరని తలిచారు. వారు తప్ప తనకు మరొక దిక్కు లేదని భావించి ఆ మిట్ట మధ్యాహ్నము ఎండలో అరుణగిరికి పయనమయ్యారు. గణపతి ముని విరూపాక్ష గుహ చేరుకునే సమయానికి అక్కడ శ్రీ రమణులు ఒక్కరే మౌనంగా రాయి మీద కూర్చుని ఉన్నారు. గణపతి ముని వెంటనే సాష్టాంగ నమస్కారము చేసి రమణుల పాదాలు గట్టిగా పట్టేసుకుని ఏడుస్తూ, ఎన్నో చదువులు చదివాను, వేదాంత శాస్త్రాలను కూడా అర్థం చేసుకున్నాను, మనసారా జపం చేశాను, అయినా ఇప్పటి వరకు తపస్సు అంటే ఏమిటో తెలియలేదు. ఇక మీ పాదాలను శరణుజొచ్చాను, దయచేసి తపస్సు యొక్క స్వరూపాన్ని తెలియచేయండి అని దీనంగా వేడుకున్నారు. శ్రీ రమణులు గణపతి ముని వంక తదేకంగా ఒక 15 నిమిషాలు చూస్తూ ఉండిపోయారు. గణపతి ముని ఎంతో ఆరాటంతో వారు చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు రమణులు తమిళంలో ఇలా అన్నారు: నేను అనే భావన ఎక్కడి నుంచి ఉదయిస్తోంది అని చింతన చేస్తే మనస్సు అందులోనే లీనమైపోతుంది. అదే తపస్సు అంటే. ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్ర ఉత్పత్తి స్థానంపై మనస్సును కేంద్రీకరిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే తపస్సు అంటే. ఈ ఉపదేశానికి గణపతి ముని మనస్సు ఉప్పొంగిపోయింది. వేదకాలం తరువాత ఇటువంటి ఉపదేశం మొట్టమొదటిసారి వింటున్నట్టు అనిపించింది ఆయనకు. మోక్షానికి ఒక కొత్త మార్గం సూచించి ఉంది ఈ ఉపదేశంలో అని అర్థమయ్యింది. వెంటనే ఆసువుగా 5 శ్లోకాలు చెప్పారు. ఆయన స్వామివారి పరిచారకుని వద్ద నుండి వారి పేరు వెంకటరామన్ అని తెలుసుకుని వారిని భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేశారు. మోక్షానికి దారి చూపేవారు మహర్షులు. ఈ మోక్ష మార్గం చూపినందువలన శ్రీ రమణులు కూడా మహర్షి అని శ్రీ గణపతి ముని భావన. శ్రీ గణపతి శాస్త్రి గారు శ్రీ రమణుల కన్నా సంవత్సరం పెద్ద అయిన శ్రీ రమణులను గురువుగా స్వీకరించారు. చాలా గంటలు వారి రమణ మహర్షి సన్నిధిలో గడిపారు. మరుసటి రోజు శ్రీ గణపతి ముని ఇదే సందేశం శిష్యులకి ఇచ్చారు. దాని కర్తలు శ్రీ రమణులని, నాటి నుండి వారిని భగవాన్ రమణ మహర్షిగా సంబోధించాలని చెప్పారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అరిషడ్వర్గాలను జయించి కఠోర తపస్సు ఆచరించువాడిని, ధర్మము తప్పనివాడు, వేదాంగాలను అవపోసన పట్టిన వారిని మహర్షి అంటారు. శ్రీ రమణ మహర్షి అని పిలవనారంభించిన తరువాత గణపతి ముని ఫరణీస్వామి సహాయముతో కావలసిన సాధనాలను చేకూర్చుకుని శ్రీ రమణ పంచకము రచించారు. వెంటనే దానిని శ్రీ రమణులకు అర్పిస్తూ, దీనిని మీరు స్వీకరించాలి అని వేడుకుంటూ దానిని రమణుల హస్తములో పెట్టారు. అది స్వీకరిస్తూ శ్రీ రమణులు మొట్టమొదటిసారి సరే నాయనా అని పలికారు. శ్రీ రమణులు రమణ పంచకమును ఫరణీస్వామికి అందిస్తూ జాగ్రత్త చేయమని చెప్పారు. స్వామి మొట్టమొదటిసారి మాట్లాడటం చూసిన ఫరణీస్వామి మూర్ఛపోయారు. శ్రీ గణపతి ముని ఈ రమణ పంచకమును రచించి మహర్షికి సమర్పించి గురుకట్టంగా భావించి సంతోషించారు. కొంతకాలం గణపతి ముని శ్రీ రమణ మహర్షి వద్దనే ఉండి వారు చెప్పిన పద్ధతిలో సాధన చేయసాగారు. ఆ సాధనా కాలంలో ఒక తెల్లవారుజామున గణపతి ముని గమనిస్తూ ఉండగా
ఒక కాంతిపుంజం లేచి శ్రీరమణుల నుదుటిని 6 సార్లు తాకి వారు చుట్టూ ఉన్న తేజస్సులో కలిసిపోయి దివ్యకాంతులు వెదజల్లింది. 1908 సంవత్సరం మార్చిలో గణపతి ముని శ్రీరమణుల వద్ద ఆజ్ఞ తీసుకుని వెళ్ళటానికి వచ్చి తను చేస్తున్న సాధన చాలా లేక ఇంకేమైనా చేయాలా అని అడగగా శ్రీరమణులు అది చాలు అని సమాధానం ఇచ్చారు. తన లక్ష్య సాధన గురించి శ్రీ గణపతి ముని అడగగా రమణులు అంతా దేవుని మీద వదిలేయి, నీ బరువును ఆయనే ఎత్తుకుంటాడు, నీకేమి కావాలో ఆయనకే ఎక్కువ తెలుసు అని పలికారు. 1908 సంవత్సరం మార్చిలో గణపతి ముని శ్రీ రమణుల వద్ద ఆజ్ఞ తీసుకుని వెళ్ళటానికి వచ్చారు. తాను చేస్తున్న సాధన కాక ఇంకేమైనా చేయాలా అని రమణులను అడుగగా ఇది చాలు అని సమాధానమిచ్చారు మహర్షి. శ్రీ కావ్యకంఠ అని బిరుదాంకితులైన శ్రీ వశిష్ఠ గణపతి యొక్క సంపూర్ణ జీవితము ఒక్కసారి చదవటము కానీ చెప్పటము కానీ సాధ్యము కాదు. వారి పట్ల అపూర్వ భగవత్ అనుగ్రహాల గురించి మహాయోగులు సిద్ధులతో గణపతి ముని యొక్క అనుభవాలు, గణపతి మునిలో నిక్షిప్తమై ఉన్న అపూర్వ యోగ సిద్ధులు శక్తుల గురించి కొంచెం కొంచెంగా తరువాయి భాగాలలో చెబుతాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల